నమస్తే, వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా. నేను మీ శోభాదేవి. ఈరోజు మనము అపాన ముద్ర గురించి తెలుసుకుందాం. అపాన ముద్ర చాలా చక్కటి ముద్ర, ఎన్నో ప్రయోజనాలున్న ముద్ర. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడే ముద్ర. మరి వేరే వాళ్ళు చేయకూడదా అంటే అందరూ చేసుకోవచ్చు. మినిమం 10 నిమిషాలు ప్రాక్టీస్ ఎవరైనా చేసుకోవచ్చు, 10 నుంచి 15 నిమిషాల ప్రాక్టీస్. అపాన అంటే మన శరీరంలో వ్యర్థాలన్నీ బయటకు పంపిస్తుంది ఈ ముద్ర. మలమూత్రాలు, చెమట ఇలాంటివన్నీ బయటకు పంపించే మన విసర్జక వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది ఈ ముద్ర. దీన్ని అపాన ముద్ర అంటారు. ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఈజీ. నడుముని టారుగా పెట్టి పద్మాసనంలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా పద్మాసనం వేస్తే చేశారనుకోండి మంచి ఫలితం. లేదు ఇలా వేయలేకపోతే చక్కగా సుఖాసనంలో కూర్చొని చేయండి. లేదంటే చైర్ పైన కూర్చొని బ్యాక్ మాత్రం స్ట్రైట్ పెట్టి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. షుగర్ ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమందికి ఈ ప్రాబ్లం ఉంది. షుగర్ లేదంటే వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ అన్నట్టుగా అనుకుంటున్నారు. ఏముందులండి, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మేనేజ్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ అలా అశ్రద్ధ చేస్తే అది ఇంకొక ప్రాబ్లంకి దారితీయవచ్చు. షుగర్ ఎక్కువైతే దాని ప్రభావం ఇంకొక ఆర్గాన్స్ మీద, ఒక్కొక్క ఆర్గాన్స్ మీద పడుతూ ఉంటుంది. సో అందుకని మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గం ఆలోచించండి. కొంచెం మీ శరీరం మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీ గురించి మీరు టైం ఇచ్చుకోండి. ఎంత బిజీగా ఉన్నా సరే మీకోసం మీరు టైం కేటాయించుకుంటే మీ ఇబ్బందులు మీరు తొలగించుకోగలుగుతారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మాకు టైం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నాము, మేము 24 గంటలు బిజీగా ఉన్నాము. మరి అంత బిజీగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఆ బిజీ కాదు కదా, ఇంకో పని కూడా చేయలేరు మీరు. అలాంటప్పుడు మీరు 1 గంట మీ గురించి కేటాయించుకొని రోజు మీ శరీరం మీద శ్రద్ధ పెడితే ఇబ్బందులన్నీ తగ్గించుకోవచ్చు. రోజు 1 గంట సేపు వ్యాయామానికి కేటాయించండి. యోగ సాధన అలవాటు చేసుకోండి. దాంతోపాటు ఈ ముద్రలు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముద్రలు ఎవరైనా కూర్చొని చేసేయచ్చు చక్కగా. బ్యాక్ స్ట్రైట్ పెట్టి శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ అపాన ముద్ర ప్రాక్టీస్ చేయండి రోజు. దీన్ని ఎంతసేపు ఎక్కువసేపు చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్ కూడా మంచిది, షుగర్ని తగ్గిస్తుంది, కిడ్నీస్ బాగా పనిచేసేలాగా చేస్తుంది, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిస్తుంది, మన లోపల కొన్ని ఆధ్యాత్మికమైన భావనలు కలిగేలాగా చేస్తుంది. ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్న ఈ అపాన ముద్రని నేర్చుకోండి. ఏమి ఇబ్బందులు లేని వాళ్ళు రోజు 15 నిమిషాలు చేయండి. లేదు కాన్స్టిపేషన్ ఉంది, షుగర్ ఉంది అనుకునే వాళ్ళు ప్రతిరోజు 45 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి ఇలా కూర్చొని 45 నిమిషాలు చేయమంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. రోజు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 సార్లు, ఎవ్రీ టైం 15-15-15 ఆ విధంగా చేసుకోండి. రోజు ఒకటే టైంలో చేయాలి సుమా. ఈరోజు 7ంటికి చేసి రేపు 10ంటికి చేశారనుకోండి ముద్రలు పని చేయవు. ఒక నమ్మకంతో శ్వాసను జోడించి ముద్రలు ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. బట్ దీనితో పాటు లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవాలి. అది కూడా మన చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు ఒక జీవన విధానం అంటారు కదా, యోగా అనేది ఒక జీవన విధానం. ఆ విధానాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు చక్కగా మంచిగా వాటర్ తాగండి. 3 నుంచి 4 లీటర్ల వాటర్ తప్పనిసరిగా తాగాలి. లేవగానే 1 లీటర్ వాటర్ తాగండి. పొట్ట చక్కగా శుభ్రమవుతుంది. 1 గంట సేపు వ్యాయామం చేయండి. యోగ సాధన చేయండి మీకు వీలైతే, లేదంటే వాకింగ్ చేయండి. కానీ కంపల్సరీగా చేయండి. రోజంతా కూడా స్ట్రెస్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. కొంతవరకు స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. ఏదో ఒక జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏదో ఒక యాక్టివిటీలో, అంటే కొన్ని టార్గెట్స్ లేకుంటే మనం పనిచేయం కదా. సో దాన్ని మన శక్తికి మించిన స్ట్రెస్ మన మైండ్ మీద పడుతుంది అనుకోండి, అది ఆర్గాన్స్ మీద పడుతుంది. అది మన షుగర్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. అందుకని స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఇప్పుడు కుకింగ్ ఫుడ్డే కాకుండా స్టీమ్డ్ ఫుడ్ తినండి.
మెంతి ఫైబర్ ఉంటుంది కదా, మెంతి ఫైబర్, ఫెను ఫైబర్ అంటారు. ఇది చక్కగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వెజిటబుల్ ఎక్కువగా యాడ్ చేసుకోండి, గ్రీన్ వెజిటబుల్స్ తినండి, బ్యాలెన్స్డ్ డయట్ మెయింటైన్ చేయండి, స్నాక్స్ తగ్గించండి. ఆహారానికి మధ్యలో స్నాక్స్ తినే అలవాటు ఉంటే అది మీరు హయ్యెస్ట్ డేంజర్. స్పెషల్లీ షుగర్, బీపీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. సో మధ్యలో ఏమి తినకండి. చక్కగా ఒక లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేస్తే తొందరగా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా బయటపడవచ్చు. మంచి మంచి ఆసనాలు ఉన్నాయి షుగర్ తగ్గించుకోవడానికి, ఇలాంటి ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. నిద్ర ప్రాపర్గా నిద్రపోతే కూడా చాలా సమస్యలు తగ్గుతాయి. సో ఈ ముద్ర చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ మాతో అవ్వట్లేదు అనుకుంటే చక్కగా మా ఆన్లైన్ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అయిపోండి. మేము ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ముద్రలు, ప్రాణాయామాలు, ఇంకా ఎన్నెన్నో హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంటాం. మరి మీరు కూడా మాతో పాటు కనెక్ట్ అయ్యి ఇవన్నీ నేర్చుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.